మచ్చుమరి ఘటన యావత్ భారతదేశాన్ని కలిసివేసిన పరిస్థితి. సో ఈవేళ ఎవరైనా గతంలో ఒక అమ్మాయి కావాలి అని అంటే మహాలక్ష్మిగా భావిస్తుంటారు. గతంలో తీసుకుంటే ఆడ శిశువుని పురిటిలోనే చంపేసేవాళ్ళు, కానీ కొంతమంది అది అదృష్టంగా భావిస్తారు. శివాగ్ని కూడా ఒకటే, అంటే కొడుకు అయితే తండ్రి చేసినటువంటి కష్టాన్ని బరువు బాధ్యతలు మోయడానికి కొడుకు, అదృష్టం చేస్తే కానీ కూతురు పుట్టదు అని అంటారు. కానీ కడ తీర్చేటువంటి సందర్భాలే చాలా కనిపిస్తుంటాయి మనకి, కళ్ళ ముందర కళ్ళు చెమర్చే ఘటనలు ఎక్కువ కనిపిస్తుంటాయి. అమ్మ ఆడపిల్ల అనేటువంటి ఒక భావన ఉంది. కానీ కొంతమందికి ఆడపిల్ల అంటే అదృష్ట దేవతగా భావిస్తారు, బంగారు తల్లిగా భావిస్తారు. సో కాలగుణంగా జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తుంటే పసికందుల్ని కూడా చిదిమేసేటువంటి ఒక పరిస్థితి, కాలనాగులాగా కాటేయడానికి కూడా ముందుకు వస్తున్నారు కొంతమంది. అభంశుభం తెలియదు అనుకుంటే అది పొరపాటు. సో ఈవేళ పిల్లలు కూడా, అంటే 3వ తరగతి చదువుతున్నటువంటి ఒక విద్యార్థినిపై 4-5వ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థులు లైంగిక దాడికి పాల్పడడం, అత్యాచారం చేయడం. సో ఆ బిడ్డను కనుమరుగు కూడా చేసేసారు. స్టిల్ నౌ ఇప్పటికి కూడా ఆ బాడీ ఎక్కడుందో ఎవరు ట్రేస్ అవుట్ చేయలేనటువంటి ఒక పరిస్థితి. సో దీనిపైన కొంత ఒక లాకప్ డెత్ అనేది ఒక ఇష్యూ ఒకటి వచ్చింది, కానీ ఇంతవరకు ఎవరు కూడా దానిపైన పెదవి విరవలేదు. సాక్షాత్తు మహిళా హోంమంత్రి ఉన్నారు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కూడా పవన్ కళ్యాణ్ ఉన్నారు, మహిళా భద్రతకు అధిక ప్రాధాన్యతనిస్తానన్నారు. సో తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత పరిస్థితులు చాలా భిన్నంగా కనిపిస్తున్నాయి. ఏదేమైనప్పటికీ ఇవాళ మచ్చుమరి లాంటి ఘటన మరొక చోట ఎక్కడ జరగకుండా ఉండాలంటే ఏం చేయాలా? పసిప్రాయంలోనే నేర ప్రవృత్తి ఎందుకు వస్తుంది? నేరాలు చేయాలనేటువంటి ఆలోచన దృక్పథం ఎందుకు వస్తుంది? చట్టాలు కఠినంగా లేకపోవడమే దీనికి ప్రధాన కారణమా? లేదంటే సాంకేతిక సహకారంతో, సాంకేతిక విద్య ద్వారా మరింత ఉన్నత శిఖరాలకు ఎదుగుతున్నటువంటి భారతదేశంలో టెక్నాలజీ రూపంలో అందుబాటులోకి వచ్చినటువంటి చరవాణిలు, అంటే ఇంటర్నెట్ సహాయంతో మొబైల్స్ ద్వారా ఏమైనా చెడిపోతున్నారు? వాస్తవంగా నేర ప్రవృత్తి అనేది ఎక్కడ స్టార్ట్ అవుతుంది? తల్లిదండ్రుల నుంచి స్టార్ట్ అవుతుందా? డివైడ్ అండ్ బ్రోకన్ ఫ్యామిలీ నుంచి స్టార్ట్ అవుతుందా? తెలియదు. సో ఈవేళ మచ్చుమరి ఘటన ఇంతవరకు కూడా పోలీసులు కూడా కొలిక్కి రాలేదు, తీసుకురాలేకపోయేటువంటి ఒక పరిస్థితి కూడా ఉంది. ఇంతవరకు బాడీ కూడా ట్రేస్ అవుట్ కాలేదు. కానీ కొంతమంది చెప్తున్నది ఏమంటే ఆ అమ్మాయి చేతులు కాళ్ళు కట్టేసి ఒక నదిలో పాడేశారని. సో ఆ ట్రేస్ అవుట్ కానేటువంటి ఒక పరిస్థితి. బిన్ లాడెన్ డెడ్ బాడీ ఎక్కడుందంటే ఎవరు చెప్పరు. ఇవాళ ఆ పసికంద ఎక్కడుందంటే ఎవరు చెప్పలేరు. అందరూ తలదించుకోవాల్సినటువంటి ఒక పరిస్థితి. ఇలాంటి ఘటన పునరావృతం కాకుండా ఉండాలంటే ఏం చేయాలనేటువంటి అంశాలు మాట్లాడడానికి నాతో పాటు ప్రముఖ వైద్య నిపుణులు డాక్టర్ కృష్ణప్రశాంతి గారు ఉన్నారు. వారిని కూడా మరింత సమాచారం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తాం. నమస్కారం మేడం. నమస్తే అండి. మేడం, మచ్చు మరి ఘటన మీరు చూసే ఉంటారు, పేపర్లో చదివే ఉంటారు. జనరల్గా ఒక ఆడపిల్ల అంటే అందరూ హక్కుని చేర్చుకునేటువంటి భారత సాంప్రదాయం ఉంది. కానీ కొంత కాలగుణంగా మారుతున్నటువంటి పరిణామాల నేపథ్యంలో అమ్మాయి పుట్టిన క్షణం నుంచి ఇంకొకరి చేతిలో ఇచ్చేంత వరకు కూడా భయభ్రాంతులతో ఆ అమ్మాయిని పెంచాల్సినటువంటి ఒక పరిస్థితి ఉంది. ఆ ఘటన పూర్వపరాలుగాని ఒకసారి పరిశీలించినట్లయితే 3వ తరగతి విద్యార్థిని. సో ఆ అమ్మాయి పైన అసాల్ట్కి పాల్పడినటువంటి వారందరూ కూడా 6th, 7th స్టాండర్డ్స్ చదువుతున్నటువంటి వాళ్ళే. సో అందరూ కూడా చిన్న బాల్యంలోనే ఒక క్రైమ్ రేట్కి వెళ్తున్నారు. ఎలా అంటే దీనిని కానీ మనం విశ్లేషిస్తేనండి, అక్కడ విక్టిమ్ వచ్చి అమ్మాయి, ఇంకొక రకంగా విక్టిమ్ కూడా అబ్బాయి. అంటే ఇక్కడ మనం బాల్య వ్యవస్థలో ఉన్న పిల్లల నేర ప్రవృత్తిని కానీ చూస్తే, అసలు నేరం చెయ్యాలన్న ఆలోచన ఒక అబ్బాయికి అంత చిన్న వయసులో కలిగిండేదానికి కారణం ఎవరు? ఆ కుటుంబమా, లేదు స్కూల్లో జరుగుతున్న వ్యవస్థనా, లేదు చుట్టూ ఉన్న సమాజమా, చేతిలో ఉన్న ఫోనా, ఫ్రీగా ఇస్తున్న ఇంటర్నెట్ కనెక్షన్సా, లేదు అని అంటే ఈ సినిమాల ఎఫెక్ట్సా? ఈరోజు మనం ఏ సినిమా చూసినా కూడా ఏ విధంగా ఒక క్రైమ్ చేయాలి, ఏ విధంగా తప్పించుకోవాలి. దృశ్యం సినిమా అనేది ఒక కొలమానికంగా అయిపోయింది. దాని తర్వాత ఈ ఓటీటీలో విపరీతంగా సినిమాలు వచ్చిన తర్వాత, ఫ్రీగా ఇంటర్నెట్లో మనం చూసిన తర్వాత, కోవిడ్ వచ్చిన తర్వాత మొబైల్ ఫోన్స్, ల్యాప్టాప్స్, ఐప్యాడ్స్ ఇవన్నీ కూడా పిల్లలి చదువు కోసం ఇస్తే తల్లిదండ్రులు దానిని నియంత్రణ చేయలేక వాళ్ళు వాటిలో చదువుతున్నారా, ఇటువంటివి చూస్తున్నారా అని తెలుసుకోలేదు. రెండోది, అసలు ఆ చిన్న వయసులో అమ్మాయి అబ్బాయి అని సెక్స్ డిటర్మినేషన్ తెలియదు. ఆ వయసులో వాళ్ళకి లైంగికంగా శరీరంలో వస్తున్న శారీరక మార్పులు తెలియదు. వాళ్ళున్న జెనైటల్ ఆర్గాన్స్ డిఫరెన్షియేషన్ కూడా ఆ వయసులో తెలియదు. బట్ ఎవరు నేర్పించారు? బయాలజీ టీచర్ కాదు ఆ వయసులో. అంటే ఎక్కడో మనం దీంట్లో సూక్ష్మంగా గమనిస్తే పిల్లలు ఆ విధంగా వాళ్ళు ప్రేరేపించబడేదానికి కారణము ఖచ్చితంగా ఇంకేదో ప్రగాఢంగా ఉంటుంది. అంటే
ఎవరిపైనన్నా కక్ష తీర్చుకోవాలా, ఎవరిపైనన్నా రివెంజ్ తీసుకోవాలా, లేదంటే ఒక కొత్తది చూసి దీనిని ట్రై చేయాలా. ఒక పిల్లల మనస్తత్వము, మనం కోతి నుంచి ఇవాల్యుయేట్ అయినాం కాబట్టి ఆ ఎవల్యూషన్ క్రమంలో కోతి మనసు మనకు పోదు. సో ఆ పిల్లల్లో ఇది ఒక టెస్టింగ్ ప్రక్రియగా అనుకున్నారా, లేదా ఒక ట్రయల్ చేద్దాం అనుకున్నారా. ఉదాహరణకు తండ్రి ఇంట్లో స్మోకింగ్ ఆల్కహాల్ చేశారనుకోండి, వెంటనే సిగరెట్టో బీడీనో తీసుకొని పోయి ఫస్ట్ ఒక దమ్ము పీలిస్తే కానీ ఆ బిడ్డకు సాటిస్ఫాక్షన్ ఉండదు. అదేవిధంగా మందు నోట్లో పోసుకుంటే కానీ సాటిస్ఫాక్షన్ ఉండదు. ఆ విధంగా ఆ కుటుంబంలో ఇంకేదైనా జరగటం వీళ్ళు కళ్ళతో చూసారా అంటే కేవలము పోలీసులు క్రైమ్ పరంగానే కాకుండా సైకాలజిస్ట్ కానీ, సైకియాట్రిస్ట్ కానీ, డాక్టర్స్ కానీ దీనిని సమూలంగా విశ్లేషించకపోతే వీళ్ళని కేవలం జువెనైల్ హోమ్లో పెట్టడం అన్నది పరిష్కారం కాదు. తల్లిదండ్రులకి కౌన్సిలింగ్ అన్నది పరిష్కారం కాదు. ఈరోజు ఇంత చిన్న వయసులో ఇంత దారుణంకి, ఎందుకంటే చెయ్యడం అన్నది ఒకటైతే బాడీని డిస్పోజ్ చేయడం అన్నది ఇంకొకటి అత్యంత క్రూరమైన విషయం. అంటే అంత రకంగా ఎవరు వీళ్ళ వెనకాల ఇంకెవరైనా కూడా ఉన్నారా అన్నది చేసుకోవాలి. అన్నిటికంటే ముఖ్యమైన విషయం అండి, ఆర్ట్ ఆఫ్ లివింగ్లో ఆర్ట్ ఆఫ్ పేరెంటింగ్ అనేది పోయింది. అది కూలి వాళ్ళు కావచ్చు, చదువుకున్న వాళ్ళు కావచ్చు, విద్యావంతులు కావచ్చు, ఉద్యోగం చేసేవాళ్ళు కావచ్చు, ఎవరైనా కావచ్చు, పిల్లలు పెంచడంలో శ్రద్ధ అనేది లేదు. ఏదో కన్నామా, పెంచామా, స్కూల్కి పంపించినామా, ట్యూషన్కి పంపించినామా, తిన్నాడా, పడుకున్నాడా అనే ఒక భ్రాంతిలో ఉన్నారే కానీ పిల్లల్ని అసలు ఏ విధంగా మోరల్ వాల్యూస్తో పెంచాలి, అసలు ఒక అమ్మాయి అబ్బాయి ఉన్నప్పుడు ఏ విధంగా పెంచాలి. ఒకప్పుడు సమిష్టి కుటుంబాలు ఉండేటివి. అత్త, మామ, అమ్మమ్మ, తాతయ్య, నానమ్మలతో ఉన్నప్పుడున్న పెరిగే వాతావరణము, తల్లి తండ్రి ఉద్యోగం చేస్తే ఇంటికి వచ్చిన పిల్లల్లో ఉండే వాతావరణము టోటలీ డిఫరెంట్. ఆ పిల్లలకి ఎమోషన్ అవుట్లెట్ అన్నది లేదు. అవుట్లెట్ అన్నది తీసేసిండే దానివల్ల వచ్చిన దారుణమే ఇది. రైట్. అంటే బోత్ బిలాంగ్స్ టు మైనర్స్. ఒక ఇద్దరు కూడా మైనర్ పిల్లలే. వాళ్ళకి ఇవాళ చట్టం వాళ్ళకి ఏదైనా శిక్ష వేయాలన్నా వేయలేనేటువంటి ఒక పరిస్థితి. దారుణ ఘటన జరిగిన తల్లిదండ్రులకు న్యాయం చేయాలంటే న్యాయస్థానం కూడా న్యాయం చెప్పలేనటువంటి ఒక పరిస్థితి, ప్రభుత్వాలు కూడా మిన్నకుండేటువంటి పరిస్థితి. ఎందుకంటే మైనర్స్ చేసే తప్పు కాబట్టి వాళ్ళకి పెద్ద శిక్ష లేదు కాబట్టి వాళ్ళు ఏదో ఒక జ్యువెనల్ హోమ్కి పంపించడము, వాళ్ళకి మానసిక ప్రవృత్తి ఇవన్నీ కూడా చేంజెస్ తీసుకురావాలి, వాళ్ళకి కూడా తెలియదని చట్టాలు చెప్తున్నటువంటి ఒక పరిస్థితి. కానీ ఒకసారి మన నిర్భయ ఘటనలో చూసి ఎన్కౌంటర్ చేసినటువంటి ఒక పరిస్థితి కూడా మనకు ఉంది. కానీ ఇక్కడ ఎన్కౌంటర్ చేయాలా అంటే దాన్ని కొంతమంది సమాజం కూడా వ్యతిరేకిస్తుంది. అలా చేయకూడదండి, వాళ్ళలో ఏదో మానసిక ప్రభావం వల్ల అలాంటి ఘటనకు పాల్పడి ఉంటారని చెప్పేటువంటి సంఖ్య కూడా ఉంది. కానీ ఆ అమ్మాయి అప్పుడు పడిన వేదన, తర్వాత ఆ అమ్మాయి చేతులు కాళ్ళు కట్టేసి నదిలో పడేసినటువంటి ఘటన రెండూ కూడా ఎవాల్యుయేట్ చేసుకుంటే ఆ తల్లి గర్భశోకం, 9 నెలలు పడినటువంటి కష్టం, బయట వచ్చి ఆ అమ్మాయికి ఏదో ఒక బంగారు భవిష్యత్తు చూపెట్టాలనేటువంటి అంధకారంలో ఉన్నటువంటి గర్భాశయం చూసి వెలుగులోకి వచ్చి చూసే ప్రపంచాన్ని అంతా నేను ఇస్తాను నా బిడ్డకి అనేటువంటి విషయం చూస్తే బేటీ పడావ్ బేటీ బచావ్ అంటారు ప్రధానమంత్రి. మరి ఈ సిచ్యువేషన్లో చూస్తే ఎలా అర్థమవుతుంది? ఇది ఒక్క సిచ్యువేషన్ని తీసుకోవడమే కాదండి, ప్రతిరోజు జరుగుతున్నాయి. మనము రీసెంట్గా ఒక బస్సులో ప్రయాణిస్తున్న ఒక బాలింతకి ఇది జరిగింది. మనం చిన్న 4 ఏళ్ళ పాపకి జరిగింది. ఉయ్యాల్లో ఉన్న పాప పైన 70 ఏళ్ళ వాళ్ళ అత్యాచారం జరుగుతుంది. ఇక్కడ ప్రస్తుతం కానీ తీసుకుంటే ఎన్కౌంటర్ చేయటం, మరణ శిక్ష వేయటం అన్నది ఇది శాశ్వత పరిష్కారం కాదు. ఈ తల్లికి గర్భశోకం అయితే ఆ బిడ్డలకి తల్లికి కూడా గర్భశోకమే. ఫైనల్గా మళ్ళా ఒక మహిళ ఒక తల్లినే ఇక్కడ బాధపడే స్థితిలోకి వెళ్తుంది. కానీ సామాజికంగా శిక్ష ఏ విధంగా ఉంటుంది, ఇంకొక అబ్బాయి ఇంకొక మైనర్ కానీ చెయ్యాలి అని అంటే వీళ్ళకి ఎక్కువగా వాళ్ళకి లీనియన్స్ ఇవ్వకుండా ఖచ్చితంగా మనకు ఇప్పుడు కొత్తగా భారత న్యాయ సంహితలో 3 మార్పులు వచ్చినాయి కాబట్టి మైనర్లు చేసే క్రైమ్కి ఏ విధంగా వాళ్ళకి శిక్ష ఉండాలి అన్న దాంట్లో సమూలంగా చర్చ అయితే జరగాలి. ఎందుకంటే 16 ఏళ్ళు లోపు చేస్తే వీళ్ళకి ఏమీ కాదు అని అంటే 15 సంవత్సరాల 11 నెలల వాళ్ళు కూడా చేసే ప్రయత్నం జరుగుతూ ఉంది. దీనిని చట్టంలో లొసుగులు అడ్డం పెట్టుకొని చేసే ప్రయత్నం కానీ ఎవరూ చేయకూడదు. రెండోది, ఆ బిడ్డల తల్లిదండ్రులు ఖచ్చితంగా నిలబడి నా కొడుకు తప్పు చేస్తున్నారు, నా కొడుకుని శిక్షించండి అనగలిగినంత ధైర్యము, నైతిక స్థైర్యము, మానసిక ధైర్యం ఆ తల్లిదండ్రులకి కూడా ఉండాలి. మూడవది, ఈరోజు ఒక జైల్లో వేస్తేనే, ఒక జూనైల్ హోమ్లో వేస్తేనే ఈ సమస్యకు పరిష్కారం అవుతుందా అంటే ఇన్ని జూనైల్ హోమ్స్, ఇన్ని హోమ్స్ ఉంటే మళ్ళీ ఎందుకు పిల్లలు తప్పు చేస్తున్నారు? సో ఖచ్చితంగా స్కూల్ వాళ్ళు, స్కూల్లో టీచర్స్, పేరెంట్స్ వీళ్ళందరినీ జైల్లో కూర్చొని పెట్టే ప్రక్రియ ఏదైనా మొదలైతే ఖచ్చితంగా ఇంకొక బిడ్డ తప్పు చేయరు. ఎందుకనంటే ఒక బిడ్డ కాదు అక్కడ తప్పు చేసింది, ఒక వ్యవస్థ తప్పు చేసింది.
ఆ వ్యవస్థలో అందరూ కూడా పాత్రధారులే అవుతారు. సో తల్లి శిక్షార్హురాలే, తండ్రి శిక్షార్హురాలే, స్కూల్ యాజమాన్యం శిక్షార్హురాలే, కుటుంబ వ్యవస్థ శిక్షార్హురాలే. అక్కడ జరిగిన దాంట్లో 10 మందిని జైల్లో కూర్చొని పెడితేనే ఈ సమస్యకు పరిష్కారం అనేది వస్తుంది. కొంతమంది హ్యూమన్ రైట్స్కి సంబంధించిన వాళ్ళు ఈ శిక్షలు వేయకూడదు, వాళ్ళలో పరివర్తన తీసుకురావాలి అంటారు. పరివర్తన స్టాండ్స్లోకి వచ్చినప్పుడు వీళ్ళ పిల్లల యొక్క మానసిక స్థితిని ఎవాల్యుయేట్ చేయడానికి జనరల్గా స్కూల్స్లో కౌన్సిలింగ్ కేంద్రాలు అనేది ఒకటి ఉండాలి. అది ప్రభుత్వ పాఠశాల అయినా ప్రైవేట్ పాఠశాల అయినా కానీ కొన్ని కౌన్సిలింగ్ కేంద్రాలు ఉన్నాయి. అంటే అతను నేర ప్రవృత్తి వైపు వెళ్తున్నాడా, లేదంటే మంచి విద్యా బుద్ధి కలిగి ముందుకు వెళ్తున్నాడా, లేదు విద్యలో అతను ఎక్కడైనా లోపిస్తున్నాడా, వెనకబడుతున్నాడా అనేటువంటి అంశాలంతా కూడా కౌన్సిలర్స్ ప్రతినిత్యం స్టూడెంట్స్ని అబ్జర్వ్ చేయాలి. సో ఈరోజు అలాంటి వ్యవస్థ పాఠశాలల్లో ఉన్నాయా, తీసుకురావాల్సిన అవసరం ఇవి ఉందంటే? కేవలము పేపర్ల పైన మాత్రమే ఉన్నాయి, ఆచరణలో లేవు. అది స్కూల్స్లో కానీ, కాలేజెస్లో కానీ, యూనివర్సిటీస్లో కానీ యాక్చువల్గా ప్రభుత్వ రంగంలో స్కూల్ హెల్త్ క్లినిక్స్ అనేటివి ఉన్నాయి. దాంట్లో ఐ చెకప్, ఆఫ్థాల్ చెకప్, డెంటల్ చెకప్, వాళ్ళ జనరల్ హెల్త్ అన్నది చూడాలి. ఒక క్లాస్ టీచర్కి 20-30 మంది ఉన్నప్పుడు ఆ 30 మందిలో ఒకళ్ళు ప్రాబ్లమాటిక్ స్టూడెంట్ అయితే ఫస్ట్ ఐడెంటిఫై చేయగలిగింది క్లాస్ టీచర్ మాత్రమే. క్లాస్ టీచర్ పేరెంట్స్ని పిలిపించినప్పుడు వీళ్ళు అబ్నార్మల్ బిహేవియర్ ఉంది, మీరు వెళ్ళి సైకాలజిస్ట్ని కన్సల్ట్ అవ్వమని అంటే ఫస్ట్ టీచర్ పైన కొట్లాడేదానికి వస్తారు. మా పిల్లవాడికి ఏం మెంటల్ కాదు, మా పిల్లవాడికి ఏం పిచ్చి కాదు అని ఫోన్లు చేయించడము, రికమెండేషన్స్ పెట్టించడం అనేది టీచర్లని భయభ్రాంతులకి గురి చేస్తున్నారు. రెండవది 8 గంటలు యాక్టివ్ డే టైం పీరియడ్ అన్నది స్కూల్లో ఉంటారు, నిద్రపోయే పీరియడ్లో ఇంట్లో ఉంటారు. సో తల్లిదండ్రులకి తెలియని అబ్జర్వేషన్స్ అన్నది టీచర్ నుంచి వచ్చినప్పుడు తల్లిదండ్రులు పాజిటివ్గా రియాక్ట్ అవ్వాలి. ప్రతి సైకియాట్రిస్ట్ దగ్గరికి, సైకాలజిస్ట్కి తీసుకొని వెళ్తున్నామంటే వాళ్ళు మానసిక రోగి కాదు, వాళ్ళ ప్రవర్తనలో తేడా వచ్చినప్పుడు యాక్సెప్ట్ చేయాలి. పేరెంట్స్ టీచర్ మీటింగ్కి రెగ్యులర్గా టీచర్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు నాకు కొడుకుకి ఎన్ని మార్కులు వచ్చినాయి, నా కూతురికి ఎన్ని మార్కులు వచ్చినాయని కాకుండా స్కూల్లో బెంచ్లో కూర్చున్న పక్కన వాళ్ళతో ఏ విధంగా ఉన్నాడు, అన్నం తినే టైంలో ఏ విధంగా ఉన్నాడు, టీచర్స్తో ఎట్లున్నాడు, పక్కన వాళ్ళతో యారగెంట్ బిహేవియర్ ఉందా, అగ్రెసివ్ బిహేవియర్ ఉందా, తరచుగా గ్రౌండ్లో కొట్లాడుతున్నాడా, ఇటువంటి బిహేవియర్ అబ్నార్మాలిటీస్ అన్నింటి కానీ తెలుసుకున్నారు అని అంటే కరెక్షన్ అన్నది అక్కడే కూడా జరుగుతుంది. మూడవది స్కూల్స్లో ఖచ్చితంగా జామర్స్ అన్నది ఉండాలి. టీచర్స్ కూడా ఖచ్చితంగా మొబైల్ ఫోన్స్ వాడకూడదు. వాళ్ళకి ఎమర్జెన్సీ వస్తే ల్యాండ్ లైనే వాడాలి. టీచర్లే ఇంటర్వెల్లో మందు తాగేసో, సిగరెట్ తాగేసో, మొబైల్ ఫోన్స్ చూస్తూ ఉంటే వాళ్ళ క్లాస్ రూమ్ పీరియడ్స్లో పిల్లలు ఈజీగా కూడా దానికి అట్రాక్ట్ అవుతారు. నాలుగవది వచ్చి ఇంటికి వచ్చిన తర్వాత పిల్లలకి డిజిటల్ డీటాక్సిఫికేషన్ చేయాలి, స్క్రీన్ టైం అన్నది తగ్గించేయాలి. వాళ్ళు చిన్నప్పుడు పిల్లలు ఏదన్నా వస్తే మనం కార్టూన్ షో చూపించినప్పుడు 1/2 అవర్ 1 అవర్ మాత్రమే స్క్రీన్ టైం ఇవ్వాలి. మీ మొబైల్స్లో ఏదన్నా లాకింగ్ సిస్టమ్ ఉంటే పోర్నో వీడియోస్ ఇవన్నీ కూడా లాకింగ్ సిస్టమ్ అన్నది చేయాలి. తల్లి తండ్రి మొబైల్ ఇచ్చిన తర్వాత పర్టికులర్గా 6th 7th క్లాస్ లోపల పిల్లలకి బిడ్డ ఏం చూస్తున్నారు అనేది ఐడెంటిఫై చేయాలి. రెండోది, ఒకప్పుడు 3-4 పిల్లలు ఉన్నప్పుడు అక్క చెల్లెలతో అన్నదమ్ములతో పెరిగిన బిడ్డలు వేరు. ఇప్పుడు ఎక్కువ భాగం సింగిల్ చైల్డ్ ఉన్నప్పుడు ఒక అబ్బాయితోనే ఉన్నప్పుడు అమ్మాయిలో వస్తున్న చేంజెస్ వాడికి తెలియదు, ఒక అమ్మాయిగానే ఉన్నప్పుడు అబ్బాయిలో వస్తున్న చేంజెస్ తెలియదు. సో వాడు ఒక అమ్మాయిని చూడంగానే ఒక అమ్మాయి అంటే వాడికి ఏదో చూసిన వీడియోనే గుర్తు ఉండుండొచ్చు, ఆ అమ్మాయి కూడా మనలాంటి శరీరమే అన్నది వాడికి రాకపోవచ్చు. రెండోది, అసలు బయలాజికల్ చేంజెసే తెలియని వయసులో సెక్షువల్ అసాల్ట్కి వెళ్తున్నారు అని అంటే అసలు ఇది ఒక పెను విపత్తుకి దారి తీసే పరిణామంలోకి మనం పుష్ చేయబడుతున్నాం. ఇది ఒక్కటి బయటికి కనపడిన ఇన్సిడెంట్ మాత్రమే. వేలాది ఇన్సిడెంట్స్, వందలాది ఇన్సిడెంట్స్ బయటకు చెప్పుకోలేని పరిస్థితుల్లో సామాజికంగా పరువు పోతుందన్న భయంతో ఎంతోమంది ఉన్నారు. ఒకప్పుడు చిన్నపిల్లల్ని మనం పక్కింట్లోనో బంధువుల ఇంట్లో పెడితే క్షేమం అనుకున్నారు. ఈరోజు పక్కింట్లో బంధువుల ఇంట్లో పెడితే గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అన్నది పిల్లలకి చెప్పి పంపించాల్సిన పరిస్థితి వస్తుంది. కన్న తండ్రి ఆ విధంగానే ఉన్నారు, మన తాతలు ఆ విధంగానే ఉన్నారు, బాబాయిలు మామయ్యలు అట్లనే ఉన్నారు. అసలు ఇంక ఎవరిని నమ్మాలి అంటే పురుషద్వేషులుగా మారమని మనం చెప్పట్లేదు. పురుషులలో మార్పు రావాలి, మన పిల్లల్లో కూడా మనం నేర్పించగలిగిన స్టామినా తల్లికి అనేది ఉండాలి. చూసారుగా ఇప్పటి వరకు కూడా ఇలాంటి ఘటనలు ఎక్కడైనా పులిస్ స్టాప్ పెడుతుందా అంటే అది కుదరని పని. ఎందుకంటే మచ్చుమూరి ఇలాంటి ఘటనలు ఒక ఊర్లోనే కాదు, దేశవ్యాప్తంగా చాలా చోట్ల జరుగుతాయి. అన్ని చోట్ల కామాలు పెట్టుకుని పోతున్నటువంటి పరిస్థితే మనకు కనిపిస్తుంది. కానీ పులిస్ స్టాప్ అన్న విధానం రావాలి అని అంటే తల్లిదండ్రుల దగ్గర నుంచే స్టార్ట్ అవ్వాలి. సో వాళ్ళు ఏ విధంగా పిల్లల్ని పెంచుతున్నారు, పెంచడం కూడా ఆర్ట్ ఆఫ్ లివింగ్. ఆ పెంచడంలో ఆర్ట్ ఆఫ్ లివింగ్లో కూడా అంటే పిల్లల్ని పెంచడంలో కూడా తల్లిదండ్రులు ఇవాళ నిర్లక్ష్యంగా ఉన్నారు.
ఇంతకు మునుపు మ్యాక్రో ఫ్యామిలీస్ ఉండేది, ఇప్పుడు మైక్రో ఫ్యామిలీ అయినటువంటి ఒక పరిస్థితి. ఇంతకు మునుపు 5-6 మంది పిల్లలు ఉంటే వాళ్ళతో కలివిడిగా తిరుగుతూ వాళ్ళతో మంచి చెడ్డ తెలుసుకోవడానికి ఒక ప్రయత్నం జరిగేది. ఇప్పుడు సింగిల్ చైల్డ్ ఉండడం మూలాన సమస్య అంతా కూడా ఉత్పన్నమవుతున్నట్టుగా కొంత భావన, కొంత ఒక పాయింట్ స్టెప్ బై స్టెప్ అన్వేషణలో భాగంగా ఎక్కడ తప్పులు జరుగుతుందన్న అంశంలో క్రోడీకరించుకున్నప్పుడు ప్రభుత్వాన్ని నిందవేయడం కాదు, జరుగుతున్న పరిణామాన్ని నిందించడం కాదు, ఈ వాటిల్లో నుంచి కూడా ఎలా అధిగమించాలన్నటువంటి ఒక ప్రయత్నంలో భాగంగా సిటీ కేబుల్ ఈ ప్రయత్నం చేస్తుంది. సో ఇవాళ కృష్ణప్రసాద్ గారు కొన్ని ఏదైతే చెప్పారో ఆ అంశాలన్నీ కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి పెట్టాలి. కౌన్సిలింగ్ కేంద్రాలను చిన్న స్థాయి నుంచి పై స్థాయి వరకు యూనివర్సిటీ వరకు పెట్టాలి. ఇవాళ కళ్ళు బాగా కనిపిస్తున్నాయా లేవా, జ్వరం వచ్చిందా లేదా, ఇవి టెస్ట్ చేస్తున్నారు ఓకే, కానీ పిల్లల్లో దాగి ఉన్నటువంటి క్రూరత్వం ఎంత పాటు ఉంది, ఇవాళ చిన్నతనంలోనే నేర ప్రవృత్తిలోకి ఎందుకు వెళ్తున్నారు, ఈ అంశాలన్నింటినీ కూడా క్రోడీకరించుకోవాలి, విశ్లేషణ చేసుకోవాలి. BA-BEd చదివినంత మాత్రాన పిల్లల్లో చదువు ఒక్కటే కాదు, చదువుతో పాటు సంస్కారం కూడా కావాలి. ఆ సంస్కారం ఉన్నప్పుడు ఆటోమేటిక్గా చదువు వస్తుంది. సో ఇలాంటి పరిస్థితులంతా కూడా విద్యాశాఖ కానీ లేదంటే స్కూల్ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి ప్రభుత్వ అధికారులందరూ కూడా ప్రత్యేకమైనటువంటి చర్యలు తీసుకోవాలి. ఇది ఒక ఘటన కాదు, ఈ ఘటనను ఒక ఎగ్జాంపుల్గా తీసుకొని భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రత్యేకమైన చర్యలు తీసుకోవాలనేసి కూడా కృష్ణప్రసాద్ గారు చెప్తున్నారు. ఇది వాళ్ళ డిస్కషన్. రేపు మరో అంశంపై మళ్ళీ కలుద్దాం.